నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఇదొక ఇంట్రెస్టింగ్ వీడియో. ముఖ్యంగా పాకిస్తాన్ ఆసిమ్ మునీర్కి సంబంధించిన వీడియో. ఫీల్డ్ మార్షల్, ఆర్మీ చీఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఆసిమ్ మునీర్. ఒక రకంగా చెప్పాలంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఆయన పరిస్థితి గొంతులో వెలక్కాయబడ్డట్టుగా ఉంది. ఎందుకు ఇన్ని చెప్పాల్సి వస్తోంది అంటే, ఎప్పుడైనా కూడా ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పెద్దవాళ్లతో అటు శత్రుత్వం పెట్టుకున్నా కష్టమే, పెద్దవాళ్లతో అటు మిత్రత్వం పెట్టుకోవాలని ఎగిరెగిరి పడ్డా కూడా కష్టమే అనేది ఈరోజు ఆసిమ్ మునీర్కు అర్థమవుతోంది. ఎందుకంటే కళ్ళు నెత్తి మీద పెట్టుకుని ఎగిరినట్టయితే, కాళ్ల కింద భూమి కదిలినట్టయితే, ఆ తర్వాత అటు గాల్లో ఉండలేక భూమి మీద పడలేక అన్నట్టుగా ఉంటుంది. ఇది ఆసిమ్ మునీర్కి స్పష్టంగా ఈరోజు అర్థమైన సిచ్యువేషన్. ఎందుకంటే ఆసిమ్ మునీర్ ఇప్పుడు అమెరికాకి వెళ్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలవడానికి. ఎందుకంటే 20 పాయింట్ పీస్ డీల్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ గాజాకు సంబంధించి 20 పాయింట్లతోటి ఆయన మొత్తం డ్రాఫ్ట్ చేశాడు ఆయన. అద్భుతంగా ప్రపంచాన్ని మనం నోబెల్ ప్రైజ్ దిశగా నేను వెళ్తున్నాను, అందులో భాగంగా యుద్ధాల్ని ఆపుతున్నాను, అందులో ఇజ్రాయెల్ గాజా హమాస్ యుద్ధాన్ని కూడా నేను ఆపాను, అందులో 20 పాయింట్లు ఉన్నాయి, ఆ పాయింట్లు ఏమిటి అనేది మొత్తానికి ప్రపంచానికి చెప్తూనే అందులో పాకిస్తాన్ని కూడా భాగస్వామి చేశాడు. ఏమిటి అంటే, ఈ పీస్ డీల్ కోసం మీరు మీ దళాల్ని పంపించాలి అని చెప్పి పాకిస్తాన్ కూడా జబ్బలు ఎగిరేసుకుని, ఎస్ మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలిటరీలో ఆర్మీ దళాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా డిఫెన్స్ ఫోర్స్, మాది అద్భుతమైన డిఫెన్స్ ఫోర్స్, నేను రాబోయే రోజుల్లో డిఫెన్స్ ఫోర్స్ దానికి చీఫ్ కూడా అవుతున్నాను, నేనే పంపిస్తా అని చెప్పి ఆసిమ్ మునీర్ గట్టిగా వాగ్దానం చేసి వచ్చాడు డొనాల్డ్ ట్రంప్ దగ్గర. ఇప్పటికి 2 సార్లు వెళ్ళాడు. ఏమిటి అంటే, మొదటిసారి భోజనం చేయడానికి వెళ్ళాడు వైట్ హౌస్కి. ఆ తర్వాత రేర్ ఎర్త్ మినరల్స్ రంగురాళ్ళు తీసుకొని సూట్ కేసులో వేసుకొని షాబాజ్ షరీఫ్ అండ్ ఆసిమ్ మునీర్ ఇద్దరు వెళ్ళారు. ఎస్, మా పాక్ మీకు దాసోహం అవుతుంది, మీరు ఎంత తోడుకుంటారో తోడుకోండి అని. ఇక నెక్స్ట్ మూడో ట్రిప్పే గొంతులో వెలక్కాయబడే ట్రిప్ ఇది. ఇప్పుడుంది అసలు పండగ, ముసళ్ళ పండగ. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒకవేళ ఎస్ గాజా పునర్నిర్మాణానికి మేము పాకిస్తాన్ నుంచి ట్రూప్స్ని పంపిస్తామని ఒప్పుకున్నాం కాబట్టి పంపిస్తాము, 100 మందిని 1000 మందిని ఎంత అవసరమైతే అంత అని గనక అంటే ఓకే, అప్పుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గర గొప్పవాడవుతాడు ఆసిమ్ మునీర్. గొప్ప దేశం అవుతుంది పాకిస్తాన్. ఆయన కూడా బలం మెచ్చుకుంటాడు, యూఆర్ ఫ్యాబ్యులస్ సూపర్బ్ అని మెచ్చుకుంటాడు. కానీ దానికి నెగిటివ్ ఎఫెక్ట్ వేరే ఉంటుంది. అదేమిటనేది మళ్ళీ చెప్తా. ఒకవేళ ఒప్పుకోకపోతే, లేదు మా వాళ్ళు పంచాయతీ పెడుతున్నారు నేను ఒప్పుకోను అని గనక అంటే, డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి మనకు తెలిసిందేగా. సో ఆయన టారిఫ్లు వేస్తాడు, లేకపోతే వీలైతే యుద్ధం కూడా తీసుకొస్తాడు. ఈసారి భారత్కి పాకిస్తాన్కి మధ్యలో మీరు బాంబులు వేసుకోండి అని చెప్పి యుద్ధం తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది డొనాల్డ్ ట్రంప్ దగ్గర. అంత పిచ్చి డొనాల్డ్ ట్రంప్కి ఉంటుంది. మరి ఎందుకు అక్కడికి వెళ్ళి ఓకే అనడం ఎందుకు అని అంటే, మాట ఇచ్చాడు కాబట్టి. ఓకే అంటే ఏమవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఒకవేళ గనక ఎస్ మా ట్రూప్స్ని నేను గాజాకు పంపిస్తున్నా అని గనక అంటే, సొంత దేశంలోనే అతనికి మొత్తానికి అతని ప్లేటు బోర్లేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన పార్టీ, ఆ కార్యకర్తలు, ఆ అభిమానులు అంతా కూడా వెయిటింగ్ ఆసిమ్ మునీర్ ఎక్కడ దొరుకుతాడా అని. ఒకవేళ ఈ ట్రూప్స్ని కనుక పంపించినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గాజా పునర్నిర్మాణం అనే పేరు ఒకటి, వీళ్ళు అక్కడికి వెళ్ళాలి. అది కూడా అమెరికా తరఫున వెళ్లాల్సిన పరిస్థితి. ఒక రకంగా ఇజ్రాయెల్ తరఫున కూడా వెళ్లాల్సిన పరిస్థితి అది. అలా వెళ్తే అమెరికా, ఇజ్రాయెల్ తరఫున పాకిస్తాన్ ట్రూప్స్ వెళ్ళడం ఏంటి? పాకిస్తాన్ ఎప్పుడు కూడా పాలస్తీనాకి సపోర్ట్ కదా, గాజాకి సపోర్ట్ కదా. పునర్నిర్మాణం అంటే ఓకే, నిర్మించుకుందాం, అక్కడ ఉన్న కట్టెలు తీద్దాం, రాళ్ళు రప్పలు పక్కకు చేసి మొత్తానికి గోడలు కట్టిద్దాం, ఇళ్ళు కట్టిద్దాం, లేకపోతే ఇంకేదో కట్టిద్దాం, బిల్డింగులు కట్టిద్దాం. కానీ ఇదంతా కూడా అమెరికా అండ్ ఇజ్రాయెల్కి సపోర్ట్గా చేయడం ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది అక్కడ ఫస్ట్ పాయింట్. ఎందుకు అంటే, ఈ పీస్ డీల్లో గాజా పునర్నిర్మాణం జరగాలి. అక్కడ ఒక హమాస్కి సంబంధం లేని, టెర్రరిస్టులకు సంబంధం లేని, ఈ అతివాదులకు సంబంధం లేని గవర్నమెంట్ ఒకటి ఫామ్ అవ్వాలి. అండ్ ప్రజలందరూ కూడా ఇక్కడ గాజాకు సంబంధించిన వాళ్ళు మళ్ళీ దాదాపు 20 లక్షల మంది కిందికి వెళ్ళిపోయారు. మొత్తానికి ఆ రఫా కిందికి ఇంకా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వాళ్ళంతా మళ్ళీ రీలొకేట్ అవ్వాలి, వాళ్ళందరికీ పునర్నిర్మాణం జరగాలి, వాళ్ళంతా సెటిల్ అవ్వాలి. ఇది అమెరికా అండ్ ఇజ్రాయెల్ తరఫున జరుగుతుంది. సో ఇదొక పెద్ద క్వశ్చన్ మార్క్. బాగు చేస్తాం కానీ వాళ్ళ తరఫున బాగు చేయడం కాదు, మేము ఇండివిజువల్గా బాగు చేస్తాం అనే సిచ్యువేషన్ అయితే లేదు. ఇదొక ఎత్తు అయితే, హమాస్ వాళ్లను, అక్కడ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరాయుధీకరణ కిందికి వాళ్ళని తీసుకెళ్ళాలి. అది మాటతో చేస్తారా, దూకి కాల్పులతో చేస్తారా, ఏరివేతతో చేస్తారా, ఇంకేదైనా ఉద్దేశంతో చేస్తారా, ఏ అప్రోచ్లో చేసినా కూడా ఆ ఫోర్సెస్ అక్కడికి వెళ్ళి మాత్రం ఆ పనిలోకి దిగాలి.
సో పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన ఏమన్నాడు, మేము దిగుతాం, పునర్నిర్మాణం చేస్తాం కానీ హమాస్ వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు తీసుకోవడం అనేది మా పనే కాదు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. సో ఇదే అసలు ట్విస్ట్. అంటే అక్కడికి వెళ్తే ఈ పని కూడా చేయాలి. కానీ ఈ పని చేస్తే ఈరోజు సొంత దేశంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్తల అభిమానులు కాల్చుకు తింటారు. సొంత దేశంలోనే ప్రజలు, సామాన్య ప్రజలు కూడా ఆసిమ్ మునీర్ని దుమ్మెత్తి పోస్తారు. ఎందుకు అంటే, నువ్వు వెళ్ళి పాలస్తీనాకు సపోర్ట్ చేయాల్సింది పోయి ఇజ్రాయిల్ అండ్ అమెరికా పీస్ ప్లాన్ పేరు చెప్పి అక్కడ దిగి హమాస్ వాళ్ళ ఆయుధాలని నువ్వు తీసేసుకుంటావు. అండ్ అక్కడ ఏదన్నా తేడా వస్తే, అంటే గాజాకి అనుకూలంగా హమాస్ వాళ్ళు రంగంలోకి దిగితే వాళ్ళని నువ్వెట్లా కాలుస్తావు, వాళ్ళని నువ్వెట్లా టార్గెట్ చేస్తావు అని చెప్పి సొంత దేశంలోనే. ఎందుకంటే ఈ ఇజ్రాయిల్ గాజా ఈ ఒప్పందం పీస్ డీల్ జరిగినప్పుడే లాహోర్లో కొంతమంది జై పాలస్తీనా అంటూ పెద్ద ర్యాలీలు, పెద్ద కొట్లాట, ఇదంతా పంచాయతీ చేశారు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి. ఓ మారణహోమం సృష్టించినంతగా చేశారు. అట్లాంటిది రేపు పాకిస్తాన్ ట్రూప్స్ అక్కడికి వెళ్తే వీళ్ళు ఊరుకుంటారా? అంటే సొంత దేశంలోనే కొంపలోనే కుంపటంటుకునే పరిస్థితి ఉంది. ఇదొక ఎత్తైతే, ఆల్రెడీ జోర్డాను, ఈజిప్టు, సౌదీ అరేబియా, ఇండోనేషియా, మలేషియా ఈ దేశాలతో మాట్లాడాడు ఆసిమ్ మునీర్. చాలా పెద్ద కథే ఉంది. ఆసిమ్ మునీర్ ఎళ్లి మాట్లాడడం అయితే జరిగింది వీళ్ళందరితోటి గూడా. అక్కడి అధికారులందరితో కలిస్తే వాళ్ళు ఇదే జెప్పారు. మనం ముస్లిం దేశం అయ్యుండి గాజాను నిర్మించాలి గానీ, ఇజ్రాయెల్‌కి సపోర్ట్‌గా వెళ్లి మనము హమాస్ వాళ్ళని పడగొట్టడం ఏంటి అని ఇంటర్నల్‌గా వాళ్ళు చక్కగా మాట్లాడుకున్నారు. వాళ్ళంతా మనవాళ్లే గదా అని జెప్పి. సో, వాళ్ళు ఇక్కడ పాకిస్తాన్ ఈ డీల్‌లో ఉండడానికి ఒప్పుకోవట్లేదు. ఎట్లా అంటే, అక్కడికెళ్ళి మీరు ఏదో తూతూ మంత్రంగా కన్‌స్ట్రక్ట్ చేస్తామని చెప్పండి. అక్కడ జరిగే కార్యక్రమాలు జరగనివ్వండి. కానీ మీరు మాత్రం హమాస్ వాళ్ళను నిరాయుధీకరణకు తీసుకొస్తాము, మేము వాళ్ళను ఏరివేస్తాము అనే మాటలు మాత్రం మీరు చెప్పకండి. అట్లాంటి డీల్ ఒప్పుకోకండి అనేది ఆసిమ్ మునీర్‌కి డైరెక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇది ఇతర దేశాల వాళ్ళకి సంబంధించిన అధికారుల దగ్గర నుంచి. ఇప్పుడు గొంతులో వెలక్కాయి. ఆసిమ్ మునీర్ ఈ మూడోసారి అసలు పరీక్ష అమెరికాకు వాషింగ్టన్‌కి గనక వెళ్తే డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఒప్పుకుంటే కొంపలో కుంపటి. ఒప్పుకోకపోతే అక్కడే నిలబెట్టి కాల్చేస్తాడు డొనాల్డ్ ట్రంప్ పైకి కిందికి. మరి ఇది పరిస్థితి. ఈ యొక్క పరిస్థితిలో ఇప్పుడు ఆసిమ్ మునీర్ ఇరుక్కున్నాడు. మరి ఏం చేయాలి ఇప్పుడు ఆసిమ్ మునీర్? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్, ఇందాక నేనన్నట్టు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సు, ఫీల్డ్ మార్షలు, తర్వాత ఆర్మీ చీఫ్ ఇవన్నీ ఉన్నా కూడా ఈరోజు అసలైన యుద్ధం ఆయన దగ్గర అంతర్యుద్ధం మొదలైందనే చెప్పాలి. సో, ఫస్ట్ ఛాలెంజే ఒక బెస్ట్ ఛాలెంజ్ లాగా ఉంది. నేను భారతదేశాన్ని మొత్తం నాశనం చేస్తాను. ప్రపంచ పటంలో ఇతర దేశాలను కూడా నేను నాశనం చేస్తాను. రాకెట్లు వేసి డ్యాముల్ని కూలగొడతాను భారత్ గనక డ్యాములు కడితే. మాది న్యూక్లియర్ దేశము. మేము న్యూక్లియర్ వేస్తే భారత్ ఇంక మళ్ళీ లేవదు. మాదొక డొక్కు లారీ బెంజును గనక బెంజును గనక మేము కొడితే ఆ డొక్కు లారీతోటి భారత్ కుప్పకూలుతుంది. అంబానీ లాంటి వాళ్ళను కాల్చి పడేస్తాం, టార్గెట్ చేస్తాం. ఇట్లాంటివన్నీ మాట్లాడిన ఆసిమ్ మునీర్ ఈరోజు ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు అమెరికాకు పోయి డొనాల్డ్ ట్రంప్‌కు తలెత్తుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి మొఖం ఎలా చూపెడతాడనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు చెప్పండి మీరు, ఆసిమ్ మునీర్ పరిస్థితి ఏమిటి? ఏం చేయాలి? డొనాల్డ్ ట్రంప్ ఎలా కాల్చి వాత పెడతాడు ఒకవేళ ఒప్పుకోకపోతే అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ సిట్యుయేషన్ గురించి. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.